ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా సంక్రాంతి సినిమాల విషయంలో చాలా రగడ జరిగింది, రచ్చ జరిగింది. రిలీజ్ డేట్ల విషయంలో సినిమాలకు సంబంధించినటువంటి పోస్ట్ పోను, ప్రీ పోను ఈ సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా జరిగాయి. అయినప్పటికీ కూడా సంక్రాంతి బరి నుంచి పోటీలో గట్టి పోటీదారుడుగా ఉన్నటువంటి మన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాని పోస్ట్ పోన్ చేయించగలిగారు. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళందరూ కూర్చొని ఒక మంచి వాతావరణంలోనే మాట్లాడుకొని ఈగల్ సినిమాకి సంబంధించి ఒక మంచి డేట్ ఇస్తామని, ఆ టైంలో ఎవరు పోటీగా లేకుండా చూస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడంతో ఈగల్ సినిమా నిర్మాతలు రవితేజ కూడా ఇందుకు ఒప్పుకొని తమ సినిమాని సంక్రాంతి రేస్ నుంచి పోస్ట్ పోన్ చేసుకున్నారనేది అందరికీ తెలుసు. అయితే వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత రవితేజ బర్త్డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేస్తారు అనుకున్నారు. కానీ అదే రోజు చాలా డబ్బింగ్ సినిమాలు ఉండటం వల్ల అక్కడ నుంచి దాంతోపాటు ఈగల్ సినిమా మేకర్స్ కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని చెప్పేసి కోరడంతో ఆ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఆ రోజున ఫిబ్రవరి 9న రవితేజకు పోటీగా మరే సినిమా రాకుండా చూస్తామని, థియేటర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ లేకుండా అన్ని థియేటర్స్ మ్యాక్సిమం వాళ్ళు ఏదైతే ఈగల్ సినిమా నిర్మాతలు ఉన్నారో వాళ్ళు కోరుకున్న అన్ని థియేటర్స్ ఆ సినిమాకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు ఒప్పందం లిఖితపూర్వకంగా జరగకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ మేరకు ఆ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 9న సందీప్ కిషన్ నటించినటువంటి ఊరి పేరు భైరవ కోన అనే సినిమా విడుదల కాబోతోంది. నిజాన్ని రవితేజతో కంపేర్ చేసినప్పుడు ఈ సినిమా అంత పెద్దది కాదు, రవితేజకు పోటీ ఇస్తుందా అంటే కూడా ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమా కంటూ ఒక కలర్ యాడ్ అయింది ట్రైలర్ తర్వాత. ఈ సినిమా పేరులో కూడా కొంచెం ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ కలిగేలాగా ట్రైలర్ కనిపిస్తోంది. సో ఖచ్చితంగా పోటీ ఇవ్వడం అనే మాట పక్కన పెట్టినా సరే వాళ్ళు కూడా సరైనటువంటి మంచి థియేటర్సే కోరుకుంటారు. ఆ మేరకు థియేటర్స్ వాళ్ళకి దొరుకుతా లేదా సెకండరీ మ్యాటర్ అయితే, దీంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తీసినటువంటి యాత్ర తర్వాత యాత్ర సీక్వెల్గా యాత్ర 2, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి కథగా యాత్ర 2 సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమాను కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని చెప్పారు. సో వీళ్ళు రవితేజ ఈగల్ సినిమాకి అసలు ఎలాంటి పోటీ లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే 2 సినిమాలు యాడ్ అయి ఉన్నాయి. కాకపోతే ఆ రోజు విడుదల కావాల్సినటువంటి సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ను మాత్రం పోస్ట్ పోన్ చేయించగలిగారు. అది సమ్మర్కి వస్తుందని చెప్పారు. బట్ నిజానికి వీళ్ళు చెప్పకముందే వాళ్ళే పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. అంచేత అనుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని సింపతి లేదా మేమేదో తప్పుకున్నాం చెప్పుకున్నట్టుగా చూసుకున్నారు తప్ప నిజానికి డిజిటల్ స్క్వేర్ని ఎప్పుడో పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు అనేది చాలామందికి తెలిసిన విషయం. సో ఇప్పుడు ఈగల్ సినిమాకి పోటీ లేకుండా చూస్తామని దిల్ రాజు గారు అందరి ముందు చెప్పినటువంటి ఈ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటారా? ఇప్పుడు ఈ ఊరి పేరు భైరవ కోన కానీ యాత్ర 2 సినిమాల్ని పోస్ట్ పోన్ చేయించగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. నిజానికి ముందే చెప్పినట్టు ఈ 2 సినిమాలు రవితేజకు పోటీ ఇస్తాయా అనేది చెప్పలేం. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ పరంగా, థియేటర్స్ పరంగా ఎక్కువ మొత్తంలో దిల్ రాజు గారు హోల్డ్ చేయగలరు కాబట్టి ఆయన ఈగల్ సినిమాకి వాళ్ళు కోరిన థియేటర్స్ కేటాయించే అవకాశం ఉంది. కాకపోతే పోటీ అనేది మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. పోటీ ఉండబోతా ఉంది.